గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్లో ఘనంగా ఏర్పాట్లు. గత ప్రభుత్వ పథకాల పేరు మార్చేసిన సర్కార్. జగన్, వైఎస్ఆర్ పేర్ల స్థానంలో చంద్రన్న, ఎన్టీఆర్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఐటీఐలు 2324 కోట్లతో అభివృద్ధి చేపట్టామన్న సీఎం రేవంత్. నేడు కరీంనగర్కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు. నేడు కేంద్ర కేబినెట్ భేటీ, సాయంత్రం 5 గంటలకు భేటీ. నేటితో ముగియనున్న కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ. బెయిల్ పిటిషన్పై విచారణ చేయనున్న సిబిఐ కోర్టు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమిలో అసంతృప్తి ఉందని, ఇది మనుగడ కొనసాగించడం కష్టమని కుండబద్దలు కొట్టారు. ఎన్డీఏ చాలా బలహీనంగా ఉందని, ఏ ఒక్క చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని బాంబు పేల్చారు. ఓ జాతీయ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో మోదీ అనే భావన, మోదీ ఇమేజ్ పూర్తిగా ధ్వంసమయ్యాయని, భారత రాజకీయాల్లో భూకంపం సంభవించిందని రాహుల్ వ్యాఖ్యానించారు. 2014, 2019లో మోదీ పట్టిందల్లా బంగారమైందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేవని, కాబట్టే అధికార కూటమికి ఇబ్బందులు తప్పవన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9:30 క్యాంప్ ఆఫీసులో మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 11:30 ఐఏఎస్లు, ఐపీఎస్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అధికారులతో 1-to-1 మీటింగ్ జరగనుంది. ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్. నిన్న అమరావతిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు రాజధాని ప్రాంత రైతుల నుంచి ఘనస్వాగతం లభించింది. తొలిసారి సచివాలయానికి వచ్చిన ఆయనకు ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలి భేటీలో వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. 2వ బ్లాక్లోని తన ఛాంబర్ను ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇవాళ ఉదయం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రమేష్. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం 9 గంటలకు క్యాంపు కార్యాలయంలో పదవి బాధ్యతలు తీసుకుంటారు. ఇప్పటికే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా పంచాయతీరాజు మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఆయన క్యాంపు కార్యాలయంలో ఈ పదవి బాధ్యతలను తీసుకొనున్నారు. విజయవాడలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ అని క్యాంపు కార్యాలయంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎంచుకోవడం జరిగింది. నిన్ననే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. క్యాంపు కార్యాలయంలో ఈ రోజు పదవి బాధ్యతలకు సంబంధించిన విషయాలపైన కొంతమంది కీలక అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ నిన్న సెక్రటేరియట్ కూడా వెళ్లారు. సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ రోజు
పదవి బాధ్యతలు తీసుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఉదయం 9 గంటలకు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత వివిధ శాఖలకు సంబంధించినటువంటి కీలక అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ తో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా తన శాఖలకు సంబంధించి రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపైన ఆయన చర్చించున్నారు. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ శాఖలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ పైన అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చిస్తారు. ప్రధానంగా గత 5 ఏళ్లలో ఈ శాఖలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజు నిధుల విడుదల విషయంలో కావచ్చు, అదేవిధంగా పంచాయతీలను ఆదుకునే విషయంతో పాటు ప్రజలకు తాగునీరు అందించే విషయంలో కూడా సరైన చర్యలు తీసుకోలేదు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను పవన్ కళ్యాణ్ ఒక కార్యాచరణ కూడా రూపొందించుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా పంచాయతీలను పటిష్టం చేయడం, అదేవిధంగా గ్రామాలను పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన దృష్టి పెడతారు. దీంతో పాటు రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కీలక అంశాలపైన అధికారులతో చర్చిస్తారు. రానున్నటువంటి రోజుల్లో ఇటు పంచాయతీలను అభివృద్ధి చేయడం కావచ్చు, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంతో పాటు మిగిలినటువంటి శాఖలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన కూడా ఈ రోజు కీలక భేటీ అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ కానున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఈ నెల 24 నుంచి జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా 21, 22 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. శాసనసభ స్పీకర్గా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఉపసభాపతి, చీఫ్ విప్పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికైన వారిలో సీనియారిటీ పరంగా అయ్యన్న పాత్రుడు ముందుంటారు. ఆయన స్పీకర్గా ఎన్నిక కానున్న నేపథ్యంలో మరో సీనియర్ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి ప్రోటెన్ స్పీకర్గా వ్యవహరించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కార్యక్రమాల్లో మార్పులు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ముందుగా ఈ నెల 22న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని అనుకున్నారు. అందుకు బదులుగా ఈ నెల 20వ తేదీనే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది వైసీపీ. ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అలాగే
పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు జగన్ వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై జగన్ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలతో జగన్ చర్చించనున్నారని సమాచారం. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వాళ్ళ కరీంనగర్ రానున్నారు. ఢిల్లీలో కేంద్ర హోం సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి కరీంనగర్ వస్తున్నారు. బండి సంజయ్కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని మహాశక్తి, కొండగట్టు, వేములవాడ, సిరిసిల్ల, మార్కండేయ ఆలయాలను బండి సంజయ్ సందర్శించనున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించనున్నారు. ఏపీలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. మండలిలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జూలై 12న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. నామినేషన్లకు జూలై 2 వరకు గడువిచ్చారు. ఇక్బాల్ వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇక టీడీపీలో చేరడంతో సి రామచంద్రయ్యపై అనర్హత ఏర్పడింది. దీంతో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వడంతో ఈసీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాంద మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మామడ మండలానికి చెందిన 3 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఆకతాయిలు 2 యువతులను వేధించడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బస్టాండ్ ముందు బైఠాయించారు. ఆకతాయిలను అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు మోహరించారు. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఏపీలో 3 రోజులు మోస్తరు నుంచి పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అనేక జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. గోవా నుంచి దక్షిణ కోస్తా వరకు ద్రోణి కొనసాగుతుందని, ఈ ప్రభావంతో పార్వతీపురం, మన్యం జిల్లాలో పిడుగులతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున మైదాన ప్రాంతాల్లో చెట్ల కింద ఎవరూ ఉండవద్దని, ముఖ్యంగా రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. వీటితో పాటు విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అలాగే తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ వచ్చే 5 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నేడు ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపిన వాతావరణ శాఖ హైదరాబాద్తో పాటు మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. దేశంలోని 40 విమానాశ్రయాల్లో బాంబులు పెట్టామంటూ దుండగులు బెదిరింపు ఈమెయిల్స్ పంపారు. బాంబులతో ఆయా ఎయిర్పోర్టులను పేల్చివేయబోతున్నామంటూ ఈమెయిల్స్లో హెచ్చరించారు. బెదిరింపు ఈమెయిల్స్ అందుకున్న 40 విమానాశ్రయాల్లో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, పాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం, వడోదర, కోల్కతా, జైపూర్ ఎయిర్పోర్టులు కూడా ఉన్నాయి. దీంతో ఆయా విమానాశ్రయాల్లో తీవ్ర కలకలం చెలరేగింది. దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల అధికారులు ఈ నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్టుల పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఎయిర్పోర్టుల్లో తనిఖీలు చేపట్టారు. ఆయా ఎయిర్పోర్టుల పరిసరాల్లో అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అదేవిధంగా ఈ ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఒకే దగ్గర నుంచి వచ్చాయా లేక వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేశంలోని రైతన్నలకు కనకవర్షం కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా 20,000 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దేశంలోని సుమారు 9.26 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతల్లో మొత్తం 6,000 ఇస్తోంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారణాసికి వచ్చిన మోదీ పీఎం కిసాన్ 17వ విడత నిధులను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు ఇచ్చే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఈ నిధులను 3 విడతలుగా అందజేస్తూ వస్తోంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ఈ నిధులను విడుదల చేశారు. దేశంలోని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున జమవుతాయి. ఈ తీపి కబురును వారణాసి వేదికగా ప్రధాని రైతులకు తెలియజేశారు. हिंदुस्तान के कोने कोने में, गांव गांव में आज टेक्नोलॉजी से जुड़े हुए सभी किसान भाई बहनों का, देश के नागरिकों का अभिवादन करता है। थोड़ी देर पहले ही देश भर के करोड़ों किसानों के बैंक खाते में पीएम किसान सम्मान निधि के 20,000 करोड़ रुपए पहुंचे हैं। आज 3 करोड़ बहनों को लखपति दीदी बनाने की तरफ भी बहुत बड़ा कदम उठाया गया है। कृषि सखी के रूप में बहनों की नई भूमिका उन्हें सम्मान और आय के नए साधन दोनों सुनिश्चित करेंगे। मैं अपने सभी किसान परिवारों को, माताओं बहनों को ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. మరోపక్క ఇవాల్టితో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండడంతో అధికారులు మరోసారి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంది. అయితే బెయిల్ పిటిషన్పై కోర్టు తీర్పు ఎలా ఉండనుంది, కస్టడీని ఎన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందన్న ఆసక్తి నెలకొంది. నిన్న వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ కాశీలోని గంగా హారతికి హాజరయ్యారు. వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీ వారణాసి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా గంగా హారతిలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన పూజారి శ్రీకాంత్ మిశ్రా వేద మంత్రాల మధ్య హారతి నిర్వహించారు. आरारदिग्यमहं गुरु मे वस्य मे वरदा भव कर्पूरनिराञ्जनं समर्पयामि जलेनाशीतलीकरणं पुष्पैरेवताभिवन्दनम् आरोग्यार्थे आत्माभिवन्दनं परमात्माभिवन्दनम् आरारदिग्रहणं हस्तौ प्रक्षालनम् मन्त्रपुष्पाञ्जलिः ओम T20 ప్రపంచ కప్ 2024లో సూపర్ 8 సమరానికి సమయం ఆసన్నమైంది. ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే సూపర్ 8 మ్యాచ్ల్లో తొలి రోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్లో అమెరికాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గ్రూప్ దశలో సత్తా చాటిన అమెరికా అదే ఫామ్ కంటిన్యూ చేయాలని చూస్తోంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన దక్షిణాఫ్రికా విజయమే లక్ష్యంగా బరిలో దిగుతోంది.